సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేస్తే ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజులలోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నెంబర్ 9347215813. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఏప్రిల్ మాసంలో 10వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు 2 రహస్యాలు మీ స్వగృహంలో చర్చ జరగబోతుంది. మీరు మీ చెవులను రిక్కించి మరీ వినండి. ఇలా జరగక మానదు. ఈ యొక్క రహస్యాలు మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే తీసుకురాబోతున్నాయి. ఇవి శుభ ఫలితాలు కలగ చేస్తాయా, అశుభ ఫలితాలు కలగ చేస్తాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ యొక్క రాశివారు మంచి మనసుతో ఉంటారు. ధైర్యంతో, సాహసంతో ముందుకు వెళ్తుంటారు. ప్రతి పనిని కూడా ఆలోచించినాకనే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ యొక్క రాశి వారిని చూస్తే నాయకత్వ లక్షణాలు అధికమని ఇట్టే చెప్పొచ్చు. ఈ యొక్క రాశి వారు పెద్దల మాటలకు తగిన మర్యాదను ఇస్తారు. వినయ విధేయతలతో కుటుంబ సభ్యులతో మెలుగుతుంటారు. ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. వీరి మాటకు కుటుంబంలోనూ, సమాజంలోనూ, సంఘంలోనూ పేరు మర్యాదలు ఉంటాయి. ఇక చూస్తే మంచి విలువ కూడా కలిగి ఉంటారు. దైవభక్తి అధికంగా ఉంటుంది. ఎంతటి కష్టాన్ని అయినా సరే సునాయాసంగా భరించడానికి ఇష్టపడుతుంటారని చెప్పాలి. ఈ రాశివారు ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఏ పనైనా సరే కృంగిపోకుండా, వెనకంజ వేయకుండా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే గనక ఈ యొక్క 2025 సంవత్సరము ఏప్రిల్ మాసం 10వ తేదీన ఈ రాశి వారికి స్వగృహంలో 2 రహస్యాల మీద చర్చ జరగబోతోంది. 2 అతి పెద్ద సీక్రెట్స్ తెలుసుకోబోతున్నారు. ఇక ఆ రహస్యాల కారణంగా వీరైతే అలజడికి లోనవుతారు. ఎందుకంటే ఇంతవరకు వీరికి తెలియకుండా ఈ రహస్యాలు ఎలా దాచబడ్డాయంటూ వీరు చాలా వరకు షాక్ అయిపోతారు. వీరికి ఆశ్చర్యపడేటటువంటి ఆ రహస్యాలు వ్యాపార జీవితానికి సంబంధించినవి కావచ్చు, లేదంటే ఉద్యోగ సంబంధమైన జీవితానికి కావచ్చును, లేదంటే ఉద్యోగానికి సంబంధమైన విషయం కూడా కావచ్చును, లేదంటే కుటుంబ జీవితానికి సంబంధించింది లేదా స్నేహితుల విషయానికి సంబంధించింది కావచ్చు. వీరి యొక్క పరిధిలోకి రాకుండా ఇంతవరకు ఆ నిజాలు ఎలా దాచిపెట్టారు అనేది, ఎవరెవరు దీని వెనుక ఉన్నారు అనేది ఇప్పుడైతే వీరికి బయటపడుతుంది. ఈ రహస్యాల కారణం చేత వీరు ఒక్కసారిగా ఇబ్బంది పడతారు. ఏ విధంగా ప్రవర్తించారో మరచిపోయి కొంత ఒత్తిడికి లోనవుతారు. దీనికి సంబంధించి కాస్తంత ఒంటరి సమయాన్ని గడపడానికి ఇప్పుడైతే వీరు దూరంగా వెళ్లిపోతారు. పరిస్థితుల నుంచి అయితే వీరు కాస్తంత సమయాన్ని కోరుకుంటారు. వాయిదా వేస్తారు. కొన్ని పనులను, ముఖ్యమైన నిర్ణయాలు కూడా వాయిదా వేస్తారు. అంతటి ఒత్తిడికి గురి అవుతారు. ఈ రహస్యాలు బయటపడడం కారణంగా స్వగృహంలో దీని మీదే ఈ రోజంతా చర్చ నడుస్తోంది. వీరు ఇంతవరకు ఇటువంటి పరిస్థితులను కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా దాచిపెట్టినందుకు, అలాగే ఇక ఈ రహస్యాన్ని వారితో చెప్పకుండా ఉండలేకపోతారు. ఇక అటువంటి పరిస్థితుల్లో వీరైతే కృంగిపోకుండా వీరికి ధైర్యాన్ని ఇస్తారు. కుటుంబ సభ్యులు ఈ విధమైన చర్చ ద్వారా కుటుంబంలో కాస్త కొంత అలజడే రేగుతోంది. ముఖ్యంగా చూస్తే వ్యాపార పరంగా, వృత్తి పరంగా వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొద్దిగా కాన్సంట్రేషన్ విడిచిపెడితే గనక ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏ విధమైన కారణం చేత కూడా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అశ్రద్ధ చేయకూడదు. ఈ సమయంలో అశ్రద్ధ చేస్తే కోలుకోలేనటువంటి ఆర్థిక నష్టం కలిగే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా సంతానం విషయంలో క్రమశిక్షణ తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంతానాన్ని తగిన బాధ్యతలతో అదుపులో పెట్టవలసిన పరిస్థితి ఇప్పుడైతే మీకు అధికంగా ఎదురవుతోంది. అటువంటి పరిస్థితుల కారణంగా మీరైతే కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇక జీవిత భాగస్వామి సపోర్టు కారణంగా, సలహా కారణంగా
మీరు ఈ పరిస్థితులు అన్నింటి నుంచి కూడా బయటపడే ప్రయత్నం చేస్తే నిస్సందేహంగా బయటపడతారు. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మీరైతే శివారాధన చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు మీరైతే గనక శివనామస్మరణ చేసుకుని బయటికి వెళ్ళండి. అయితే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని దినచర్య ప్రారంభించే ముందు తప్పక పఠించండి. చక్కటి ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.